వంకాయల్లో మసాలాని కోరుకున్నాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని. గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. బాబా, గుత్తి వంకాయ ఫ్రై మాత్రం అద్భుతం అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మొన్న అయితే గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నా, ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై చేసుకుంటున్నా. గుత్తి వంకాయ కర్రీని అయితే చాలామంది చూశారు, తర్వాత గుత్తి వంకాయ ఫ్రై చేయమని చాలామంది అడగడం వల్ల ఈ వీడియో చేస్తున్నాం. అయితే ఈ వీడియోకి మాత్రం మేము 100 లైక్స్ని టార్గెట్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూసే ముందు మాత్రం మా వీడియోని లైక్ కొట్టండి. మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఖచ్చితంగా మా వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాయి. ప్రతిరోజు వీడియో, ఇంకా త్వరలో ప్రతిరోజుకి ఒక వీడియో ఉంటుంది. అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. మా వీడియోస్ మీకు నచ్చితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గుత్తి వంకాయ ఫ్రై కర్రీ ఎలా చేద్దామో చూద్దాం పదండి. వాటర్లో పసుపు, ఉప్పు వేసుకుందాం. ఘాట్లు పెట్టుకుందాం. ఇలా పుచ్చులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇలాంటప్పుడు. ముందుగా ఆయిల్ వేసుకుందాం. శనగపప్పు 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. శనగపప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 15 వేసుకుంటాను. ఒక కప్పు కొబ్బరి, కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుందాం. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒకటి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. మిక్సీ కూడా అంటే వాటర్ వేసి చేయకూడదు, డ్రైగానే మిక్స్ చేయాలి. పౌడర్లా రావాలి, కొంచెం మెత్తగా పౌడర్గా. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇంకొంచెం ఎక్స్ట్రా 1.5 టేబుల్ స్పూన్ అనుకుందాం. గుత్తి వంకాయ వేపుడు కోసం మనం మిక్స్ చేసుకున్న మసాలాని ఇలా ప్లేట్లో వేసుకొని ఇప్పుడు వంకాయలో వంకాయల్లో మసాలాని కోరుకున్నాం. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని. ఆయిల్ వేసుకుందాం ముందుగా గుత్తి వంకాయ ఫ్రై కోసం. ఒక 100 ml ఆయిల్ వేసుకున్నాను నేనైతే. ఒక్కొక్క వంకాయని పేర్చుకున్నాను దీంట్లో.
వంకాయలు ఇలా పేర్చుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో మనం అలా ఫ్రై చేసుకుంటే చాలు. గుత్తి వంకాయ ఫ్రై ఇంకా రెడీ అయిపోయినట్టే. ఈరోజు మామూలుగా ఉండదండి కర్రీ మాత్రం. వంకాయలు మనం ఇలా 3 వైపులు తిప్పుకోవాలి. అలాగా ఒకవైపు ఫ్రై అయితే ఇంకోవైపు తిప్పుకోవడం అలా చేయాలి. అన్ని వైపులా తిప్పుకుంటే ఇంకా బాగా కుక్ అవుద్ది. అది ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటేనే నీకు బాగా కుక్ అవుద్ది వంకాయ. తీసుకున్నాం గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. అబ్బా గుత్తి వంకాయ ఫ్రై మాత్రం అద్భుతం. అసలు కర్రీ కంటే ఫ్రై ఇంకా బాగుంది. మొన్న కర్రీ చేసాం సేమ్, అది కూడా బాగానే ఉంది. ఇది దానికంటే బాగొచ్చింది. వంకాయ కూడా టేస్ట్ చేద్దాం. అబ్బా ఎలా ఉంది బాబాయ్? అద్భుతం. వంకాయ బాగుంది. ఎలా ఉంది? బాగుంది బాబాయ్. చికెన్ గట్రా తింటాం కానీ అది వేరండి. వంకాయ దగ్గర పనికిరావు అవి. దీని టేస్ట్ దేనికి రాదు. వచ్చే మామూలు కాదు. అబ్బా ఎక్సలెంట్. వంకాయ ఫ్రై మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చిందండి. నీకేమో కానీ నాకైతే ఒక కొత్త టేస్ట్, కొత్త రకం వంట తిన్నట్లు అనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఇప్పుడు నేను కొంచెం వంకాయ ఫ్రై చేసుకొని వస్తాను. ఈ వంకాయని ఎలా తీసి
వంకాయ మొత్తం అలా తింటే అబ్బాబ్బా, నాన్ వెజ్ కంటే ఇదే హైలైట్ ఉంటుందా. నాన్ వెజ్ అసలు లేదు, ఏది పనికిరాదు. నాన్ వెజ్ సెట్ అవ్వదు వంకాయ దగ్గర. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీరు మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకి మాత్రం మేము 100 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా 100 లైక్స్ని దాటించండి ప్లీజ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.